ఇక వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు తెలంగాణ సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. 1400 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. వస్తువులు సరఫరా చేయకపోయినా చేసినట్లు బోగస్ ఇన్వాయిస్లు సృష్టించారని వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. ఫేక్ ఇన్వాయిస్లను సృష్టించి ఐటీసీని క్లెయిమ్ చేసినట్లు గుర్తించారు. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సోమేష్ కుమార్ తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ కు సిఐడి నోటీసులు జారీ చేశారు. త్వరలోనే అధికారులను విచారించి సిఐడి స్టేట్మెంట్ నమోదు చేయనున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుదీర్ఘకాలము సీఎస్ గా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ కి మరోసారి సిఐడి తెలంగాణ సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన విషయంలో దాదాపు 1400 కోట్ల ప్రభుత్వ ధనానికి గండి కొట్టినట్లు వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించినటువంటి అధికారి రవి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఈ అంశంలో ఇప్పటికే 2 సార్లు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కి నోటీసులు జారీ చేసిన వివిధ కారణాల దృష్ట్యా ఆయన అధికారుల ముందు హాజరు కాలేదు. మరోసారి ఆ సిఐడి అధికారులు సిఎస్ సోమేష్ కుమార్ తో పాటు సోమేష్ కుమార్ సిఎస్ గా పనిచేసినటువంటి సందర్భంలో పనిచేసిన మరికొద్ది మంది అధికారులకు నోటీసులు జారీ చేశారు. త్వరలోనే ఆయనను పిలిచి విచారించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిఐడి ద్వారా రవికుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా దాదాపు 1400 కోట్ల మేర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. కాబట్టి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఇప్పటివరకు ఇటు తెలంగాణ బీఆర్ఎస్ 10 ఏళ్ల పీరియడ్లో చేసినటువంటి అనేక అవినీతి అక్రమాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా ముందుకు వెళ్తుంది. సో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన ఒక్కొక్కటిగా వెలుగు తీస్తూ వస్తుంది. ఇప్పటికే ఇటు సీఎంఆర్ఎఫ్లో సైతం దాదాపు 150 కోట్ల మేరకు కుంభకోణం జరిగినట్లు అధికారులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని ఆధారంగా కూడా త్వరలోనే విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు కాళేశ్వరము అదేవిధంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించిన విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా ముందుకెళ్తుంది. అదేవిధంగా సిఎస్గా పనిచేసినటువంటి సందర్భంలో సోమేష్ కుమార్ వాణిజ్య పన్నుల శాఖకు ఉన్నతాధికారి వివరించారు. ఆయన ఆ సమయంలోనే ఫేక్ ఇన్వాయిస్లను సృష్టించి ఐటీసీని కొల్లగొట్టేటువంటి క్రమంలో 1400 కోట్ల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్లు వచ్చినటువంటి ఆరోపణల ఆధారంగా సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. సో దీని ఆధారంగా త్వరలోనే సోమేష్ కుమార్ని పిలిచి విచారించేటువంటి అవకాశం ఉంటుంది. సిఐడి అధికారులు 2 మార్లు నోటీసులు జారీ చేసినా ఇప్పటివరకు సోమేష్ కుమార్ నుంచి స్పందన రాకపోవడంతో సీరియస్గా ఈ అంశాన్ని తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి డైరెక్షన్లో భాగంగా సిఐడి అధికారులు ఈ కేసును దర్యాప్తును ముమ్మరం చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.